ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇచ్చింది. హరీష్ ఇంట్లో నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పై 2024 మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇచ్చింది. హరీష్ ఇంట్లో నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పై 2024 మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.